అస్సలం వాలేకుమ్. హాయ్, హలో, నమస్తే. ఇవాళ స్పెషల్ మటన్ చామదుంపల పులుసు అండి. ఇంగ్రీడియంట్స్: మటన్ నేను ఆల్రెడీ కొంచెం పసుపు ఉప్పు వేసుకుని బాయిల్ చేసుకున్నానండి. చింతపండు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత నానబెట్టుకోండి. ఆనియన్స్ కూడా అంతే అండి, ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే చాలు. అంతా ఒకటి కట్ చేసుకుని పెట్టేసుకున్నాను. చామదుంపలు నేను బాయిల్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, గరం మసాలా, ఒక 2 పెద్ద సైజు టమాటాలు అండి. ఇది వచ్చేసి కొబ్బరి, అల్లం చిల్లిపల్లి పేస్ట్. నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామండి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి. ఓకే అండి, మన ఆయిల్ వేడైపోయింది. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకుందాము. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా కామెంట్స్ పెట్టండి. మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్స్ పెడుతూ ఉండండి. మీరు కామెంట్స్ పెడితేనే కదా నాకు తెలుస్తూ ఉంటుంది ఎలా చేస్తున్నానా ఏంటా అని చెప్పేసి. నేను తప్పకుండా ఇట్లా నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకుందాము. ఓకే అండి, ఇది బ్రౌన్ కలర్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి అల్లం చిల్లిపాయ పేస్ట్ అండి. కొబ్బరి, అల్లం చిల్లిపాయ పేస్ట్. ఇది కూడా సేమ్ అండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కచ్చాపక్కగా ఉంటే అసలు టేస్ట్ ఉండదండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే పచ్చి వాసన అంతా పోయి మన చామదుంపల మటన్ పులుసు బాగా టేస్ట్ వచ్చేది. ఓకే అండి, ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చేసింది, పచ్చి వాసన పోయి మసాలాది. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు వేసుకున్నాము. టమాటాలు, టేస్ట్ సరిపడా సాల్ట్, పసుపు అండి. నేను కారం లాస్ట్లో వేసుకుంటాను, ముందుగానే వేయను. ఇది కూడా కొంచెం స్మూత్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి. టమాటాలు కూడా ఓకే అండి, టమాటాలు ఇలా చాలండి. నెక్స్ట్ వచ్చేసి మటన్ వేసుకుందాము. ఆల్రెడీ నేను బాయిల్ చేసుకున్నాను కదా, ఇందులో కొంచెం వాటర్ నేను కావాలని పెట్టానండి. బోన్స్, మటన్ మొత్తం కలిపే ఉన్నాయండి. మటన్ కన్నా బోన్స్ వేసుకుంటేనే టేస్ట్ అండి. అండ్ బోన్స్లోనే కదా బలం ఉండేది, మటన్లో ఉంటుంది. మటన్ బోన్సే టేస్ట్, బలం. ఇందులోనే చామదుంపలు వేసేసుకుందామండి. మనం బాయిల్ చేసుకొని కట్ చేసి పెట్టిన చామదుంపలు అన్నీ ఒకసారి ఫ్రై చేసుకొని ఓకే అండి, ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టేసుకుందామండి. క్లోజ్ చేసుకుందాం ప్లేట్ పెట్టి 5 మినిట్స్ కోసం. చాలండి, ఒక 5 మినిట్స్. ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ మటను, చామదుంపలు బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్ అట్లా ఉంటే చాలు. నెక్స్ట్ కారం వేసుకుందాము. టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి మీరు. మళ్ళీ కొంచెం చల్లించుకుందాము. కొంచెం కారం పచ్చివాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ పెట్టేసుకుందామండి. కొంచెం కారం పచ్చివాసన పోయే వరకు. 5 మినిట్స్ అయిపోయిందండి, చూద్దాము. ఓకే అండి, మన కారం పచ్చివాసన కూడా పోయి ఉంటుంది. 5 మినిట్స్ అయిపోయింది కాబట్టి చాలు. నెక్స్ట్ చింతపండు పులుసు పోసుకుందాము. నేను ఆల్రెడీ తీసుకున్నాను. మీకు తిక్కుగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి పులుసు, కొంచెం పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఉప్పు కొంచెం చూసి వేసుకోండి. సాల్ట్ కూడా మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం అంతా చూసి వేసుకోండి. చూద్దాం కొంచెం ఎలా ఉందో. ఓకే అండి, నాకు అన్నీ సరిపోయాయి.
నాకు ఈ విధంగా అయితే చాలు, నాకు పులుసు ఇంత ఇలా ఉంటే చాలండి. కొంచెం ఇది బాయిల్ అయిన తర్వాత కొంచెం థిక్గా వస్తుంది కాబట్టి నాకు ఇలా నా వరకు నాకు ఇలా చాలండి. మీకు ఇంకా కొంచెం పలచగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ చింతపండు పులుసు వేసుకోండి. ఇది కొంచెం వాటర్ కలుపుకోండి, పులుపుకి సరిపడా చూసుకొని. ఓకే అండి 10 or 15 minutes చాలు. ఆల్రెడీ అన్నీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. రెడీ అయిపోయిందండి మన మటన్ చామదుంపల పులుసు. నెక్స్ట్ కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసుకున్నాము. ఒక 2 or 3 minutes చాలండి, ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, మన గుమగుమలాడే మటన్ చామదుంపల పులుసు రెడీ. సర్వ్ చేసుకుందాము. మటన్ చామదుంపల పులుసు రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.